హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు కేతిరెడ్డిపల్లి లొకేషన్‌లో 1000 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎక్సలెంట్ ఫార్మ్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫార్మ్ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ ఫార్మ్ హౌస్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే అప్ప జంక్షన్ కనెక్టివిటీ మొయినాబాద్ నుంచి కేతిరెడ్డిపల్లి కనెక్టివిటీ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ 1000 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ఫామ్ హౌస్కి 3 సైడ్స్ రోడ్స్ ఉంటాయండి. సో సౌత్ వైపు రోడ్ ఉంది, అండ్ వెస్ట్ వైపు రోడ్ ఉంది, నార్త్ వైపు రోడ్ ఉంది. సో ఎక్సలెంట్ ఫామ్ హౌస్. ఒక ఫ్యామిలీ ఇక్కడ వీకెండ్ ఎంజాయ్మెంట్ చేయడానికి, లేదా ఒక బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకునే విధంగా డిజైన్ చేశారన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్లో ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తాము. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి కారిడార్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి G+1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పెద్ద సైజ్ హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హాల్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కవర్ చేస్తున్నాము. స్విమ్మింగ్ పూల్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చి పార్టీ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. సో ఫామ్ హౌస్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా అంతా క్లియర్గా చూపిద్దాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఫామ్ హౌస్కి 2 వైపు గేట్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు గేట్ అవుతుంది. అండ్ మనము నార్త్ వైపు గేట్ నుంచి లోపలికి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్ వైపు మరొక డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ హాల్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. సో హాల్లో వచ్చేసి ఒక మంచి పార్టీ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సోఫా ఏరియా చూపిస్తున్నాను, అండ్ టీవీ పాయింట్ చూపిస్తున్నాను. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను, ఓపెన్ కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు, అండ్ రైలింగ్ చూపించడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి గ్లాస్ రైలింగ్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు, వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే అప్పా జంక్షన్ నుంచి కేవలం 20 మినిట్స్ టు 25 మినిట్స్లో చేరుకుంటాము. అండ్ మొయినాబాద్ మండల్లో ఉంటుంది. మొయినాబాద్ నుంచి కేతిరెడ్డిపల్లి కనెక్టివిటీ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఒకటి కింగ్ సైజ్ బెడ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫామ్ హౌస్లో ఫ్లోరింగ్ చూసుకుంటే వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ అన్ని క్లియర్గా చూపిస్తూ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఈ ఫామ్ హౌస్ యొక్క రేటు గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి 4 బెడ్రూమ్స్ ఇచ్చారండి. సో ఇటువైపు వచ్చేసి మనకి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకి బాల్కనీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఉన్నటువంటి మరొక బెడ్రూమ్ చూపించి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియాకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిద్దాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్ అంతా క్లియర్గా ఒకసారి కవర్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా బయటకు రావడం జరిగింది. సో బయట వైపు చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. అండ్ బాల్కనీ ఏరియా నుంచి ఇటువైపు ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. అండ్ చాలామంది ఇక్కడ ఫామ్ హౌసెస్ కొనుక్కుంటున్నారు. అండ్ మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి. సో ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తూ అండ్ ఫామ్ హౌస్ కావాలని చూస్తున్నారో ఒకసారి ఫామ్ హౌస్ విజిట్ చేయండి. ఈ ఫామ్ హౌస్ అనేది టోటల్గా 1000 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు.
అండ్ 3 వైప్స్ ఈ ఫామ్ హౌస్‌కి రోడ్స్ ఉన్నాయండి. లాస్ట్‌గా ఈ ఫామ్ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 2,60,00,000 చెప్తున్నారు. 2,60,00,000 చెప్తున్నారండి. ఫైనల్‌గా ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.